హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్. మనము ముందు వీడియోలో ఈ లీవ్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఇది చూడండి. ఇది వచ్చేసి ఇది కూడా బటన్ హోల్ టైపే. ఇది కూడా మనకు ఇది కూడా బటన్ హోల్ టైపే వస్తుంది. ఏమంటే పైన పైన వేసుకుంటాము. 2 స్టిచ్లు వస్తాయి కదా మనకు బటన్ హోల్. ఇక్కడ తీసుకుంటాము గొలుసు. చూడండి, ఇక్కడ గొలుసు తీసుకొని ఫస్ట్ ఇక్కడ వస్తాం. వచ్చి పైన కూడా మనం సపోర్టింగ్ గోల్స్ అనేది తీసుకుంటాం. తీసుకొని మళ్ళీ ఇక్కడ కూడా సపోర్టింగ్ గోల్స్ అనేది తీసుకుంటాం. చూడండి, పైన వస్తుంది, కింద వస్తుంది. అప్పుడు మనకి ఈ ఆకు అన్నది మనకు థిక్గా కనిపిస్తుంది అన్నమాట. మిడిల్లో మనకు గ్యాప్ అనేది లేకుండా పైన కింద సపోర్టింగ్ గోల్స్ అనేది వచ్చేస్తుంది. ముందు చూపించిన దానిలోకి లాగినాం కిందికి కదా, థ్రెడ్ లాగి వేసాం కిందికి. మిడిల్లోనొక్కటే సపోర్టింగ్ గోల్స్ వచ్చింది. ఇప్పుడు దీనికి 2 సైడ్స్ మనం ఏ విధంగానే వేసుకోవచ్చు. హాఫ్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు, లేదంటే ఇందాక చూపించిన మోడల్లో ఈ టైప్లో అయినా వేసుకోవచ్చు. లేదంటే ఈ 2 మోడల్స్ లీవ్స్ 2 రకాల థ్రెడ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి 2 రకాల థ్రెడ్ వేసి చూపిస్తాం మీకు. ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా, చూడండి. 2 పక్కల మనకి సపోర్టింగ్ గోల్స్ అనేది వస్తాయి అన్నమాట. కింద వస్తుంది, పైన వస్తుంది. అది ఆకు డబల్ లైన్ గీసినాను నేను. అది అలాగేం గీసుకోవద్దండి, సింగిల్ లైనే గీసుకోండి. నేను వేరే చూపిద్దామని అది గీసాను అనమాట. ఇప్పుడు పైన సపోర్టింగ్ గోల్స్ వస్తుంది, కింద సపోర్టింగ్ గోల్స్ వస్తుంది. అయిపోయింది. ముడి వేసేసుకుందాం. ఈ లీవ్స్ అనేవి ఈ షార్ట్, లాంగ్ అండ్ షార్ట్ ఇవన్నీ ఈ మోడల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు పైనుంచే వర్క్ రావడం జరుగుతుంది, కింద నుంచి రాదు. ఎందుకంటే కింద నుంచి రావడం వల్ల అది మోడల్ వేరే అయిపోతుంది, మనకు క్రాస్ అన్నది చెడిపోతుంది. కాబట్టి కింద నుంచి ఈ వర్క్ అన్నది కింద నుంచి వెయ్యము. ఎప్పుడు చూసినా కూడా పైనుంచే రావడం జరుగుతుంది. కింద నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళడం అంటే ప్రాక్టీస్ బాగా ఉంది. మనకు డిజైన్స్ బాగా వేసి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే అలా వెళ్తారు. మనము నేర్చుకుంటున్నాం కదా, కాబట్టి నేను 1 సైడే మీకు పైనుంచి రావడమే చూపిస్తాను. బాగా ప్రాక్టీస్ వచ్చాక మీరు అలా వేసుకోవచ్చు. మంచి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే కింద నుంచి పైకి, పైనుంచి కిందికి తీసుకుంటారనమాట. రివర్స్ కూడా వెళ్ళి కుడతారు. మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకో థ్రెడ్ అనేది చూపిస్తాను. కలరు మిడిల్లో కొంచెం గ్యాప్ పెట్టుకుందాం మనము. చూడండి, ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడే సపోర్టింగ్ గొలుసు తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, కొంచెం కిందికి సపోర్టింగ్ గొలుసు అనేది లైన్లో వస్తుంది. చూడండి, ఇది నీట్గా కనిపిస్తుంది. థిక్ కలర్, డార్క్ కలర్ థ్రెడ్ కాబట్టి మీకు నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలాగా కొంచెం కిందికి తీసుకొని లైన్ పైకి సపోర్టింగ్ గోల్స్ అనేది తీసుకుంటాం. చూడండి, మనకి గ్యాప్ అనేది ఎక్కడ రాదు, నిండుగా హైట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది బాగా మిడిల్లో మనము ఇంకో థ్రెడ్ వేసుకోవచ్చు, లేదంటే వద్దు మనకు అనుకుంటే ఏదైనా కానీ కుందన్ నామం టైప్లో చిన్నగా పొడవుగా ఉన్న మిర్రర్ అయినా పెట్టుకోవచ్చు.
మనం మన ఇష్టం అది. మనకి ఎలా కావాలంటే అలా హైలైట్ చేసుకోవచ్చు. చూడండి. పైన ఒక టాకా, కింద ఒక టాకా అనేది రావడం జరుగుతుంది. సపోర్టింగ్ గోల్స్ చెప్తుంటా కదా నేను. కింద పైన వస్తుంది సపోర్టింగ్ గోల్స్. చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇది అయిపోయింది. ఇంకోటైనా వేసుకోవచ్చు. అయిపోయిందా? ఇప్పుడు ముడి వేసేసుకొని మిడిల్‌లో మనము వేరే కలర్ థ్రెడ్ వేద్దాం. లేదనుకుంటే మనము ఇలా గ్లాసెస్ ఇది కట్ బీడ్స్ అనేది పెట్టుకోవచ్చు. మన ఇష్టమ్మా. మనకి ఎలా కావాలంటే అలా వర్క్ వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ లీవ్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది కదా! 2 కలర్స్ వేసాం కాబట్టి. ఆపోజిట్ కలర్స్ వేసుకోండి. ఎప్పుడైనా వర్క్ వేసుకునేటప్పుడు మీరు వేరే వాళ్ళకి వేసేటప్పుడు కూడా శారీలో ఉన్న కలర్స్ మనం యూజ్ చేసుకోవాలి. లేదంటే మనం ఓన్గా వేసుకుంటున్నాం ఒక బ్లౌజ్ అనేది స్పేర్గా ఉండాలి అనుకుంటే అప్పుడు మనము ఆల్ కలర్స్ మల్టీ కలర్స్ వాడి వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి జర్దోజీ లోపల వేసి చూపిస్తాను చూడండి. జెర్రీ వేసి చూపిస్తాను. జర్దోజీ కాదు, జర్దోజీ వరకు వేసి నాకు జర్దోజీనే వస్తుంది నాకు. చూడండి ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు మనము ఇది ఏదైతే వేస్తున్నామో దాన్ని మిడిల్లోనే తీసుకుంటాం. ఇది కూడా కొంచెం పైకి తీసుకుందాం. చూడండి థిక్‌గానే వేసుకోండి. లేదు మాకు అక్కడక్కడ కనిపిస్తే చాలు అనుకుంటే అక్కడక్కడ వేసుకోవచ్చు. సేమ్ అదే మోడల్లో వేసుకోవచ్చు. లేదంటావా లాగి కిందికి వేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనం వేసిన మోడల్లో తిక్కుగా రావాలంటే ఇప్పుడు మనం వేసిన మోడల్లోనే పైన సపోర్టింగ్ గోల్స్ తీసుకొని రావడం వల్ల 4 లైన్స్ జరీ అనేది వస్తుంది. ఇట్లా తిక్కు కనిపిస్తుంది. ఓకేనా? ఇలా నీట్‌గా కనిపిస్తుందా? ఇవి మాత్రం ఒక్కసారి థ్రెడ్ మనకి చెయ్యి జారిందో మొత్తం వర్క్ అంతా వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా నిదానంగా వేసుకోవాలి. అయిపోయిందా? చూడండి. ఇప్పుడు చూడండి దీంట్లో మనము ఇవి పెడదాము. బీడ్స్ పెట్టేస్తాం. ఎందుకంటే షైనింగ్ వచ్చేది అవే కాబట్టి మనము ఇవి లేదా మనము స్ప్రింగ్ ఉంటుంది కదా! గోల్డ్ స్ప్రింగ్ అనేది మనకి జర్దోజీ ఉంటుంది కదా! అది ఒకటి దించి పైన మనం తణుకు పూసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. ఒక స్ప్రింగ్ వేసి ఇక్కడ జరీ అనేది తీసుకొని కొంచెం కిందికి వేసుకుందాం. గొలుసు కొంచెం ఇటు పక్క తీసుకొని మిడిల్లోకి ఇప్పుడు చూడండి ఈ స్ప్రింగ్ ఉంది కదా! ఈ స్ప్రింగ్ ఇలా తీసుకుంటాం. సో మనం మిడిల్లోకి స్ప్రింగ్ అనేది ఎక్కించుకుంటాం అనమాట. చూడండి ఇలా. ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా! ఇదన్నది ఇలాగా తీసుకోవాలి.
కట్ చేసి పెట్టుకుంటాం కదా మనము, స్ప్రింగ్కు హోల్ ఉంటుంది మిడిల్లో. ఈ స్ప్రింగ్ అనేది ఇలా లిడిల్కి ఎక్కించుకోవాలన్నమాట. ఇలాగా ఎక్కించుకొని జెర్రీ తీసుకొని ఇలా పట్టుకొని జెర్రీ దానిపైకి మన పూసలు ఎలాగైతే ఎక్కిస్తామో అలానే సేమ్. ఇప్పుడు తణుకు ఒక తణుకు తీసుకొని పూస తీసుకొని వేసేద్దాం. చూడండి అయిపోయింది. 3 వేసేసుకుంటే అయిపోతుంది. ఇలాగా జెర్రీ వస్తుంది, పూస వస్తుంది, తణుకు వస్తుంది మనకు. ఇలా 3 వేసేసి కిందికి లాగేసుకోవడం. బాగుందా లీవ్ అనేది? దీని చుట్టూ మనం ఇప్పుడు జెర్రీతో ఫినిషింగ్ టచింగ్ ఇద్దాం. మనం ఎప్పుడు ఫినిషింగ్ ఇవ్వకుండా మిడిల్లో వదిలేయకూడదు. అట్లా జెర్రీ థ్రెడ్తో ఇలాగా గొలుసు దగ్గరగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి నీట్గా కనిపిస్తుంది మీకు. ఇది లీవ్ అనేది ఆ లీవ్లోకి వెళ్ళిపోయింది కొద్దిగా డిజైన్. కొంచెం దానికి దగ్గరగానే వేసుకోండి మా, దూరం వేయొద్దు, దానికి దగ్గరగానే ఉండాలి. జెర్రీ థ్రెడ్తో ఏదైనా కానీ సిల్క్ థ్రెడ్ వేసి మనం జెర్రీ థ్రెడ్తో వేసుకోవచ్చు. ఇక్కడ ఊడిపోతుంది కదా, ఒక్కసారి ఊడిపోయిందంటే అంతే ఇంకా. చూడండి అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కదా. మూడు వేసేస్తే అయిపోయింది. ఇప్పుడు చూడండి మనం ముందు వేసిన లీవ్స్కి ఈ లీవ్కి తేడా చూడండి మీరే కదా, నీట్గా కనిపిస్తుంది. ఇవి చూడండి, ఇవి చూడండి. ఇలా మనం హైలైట్ చేసుకోవడం వల్ల మనకు వర్క్లో మనకు ఐడియాస్ ఉండాలి. ఫస్ట్ ఏ వర్క్ ఎలా వేయాలి, ఏం వేస్తే మనకు బ్లౌజ్ అన్నది అందరికీ బాగా మంచిగా కనిపించాలంటే మనం ఫస్ట్ డిజైన్ సెట్ చేసుకోవాలి, థ్రెడ్స్ సెట్ చేసుకోవాలి, మెటీరియల్ సెట్ చేసుకోవాలి. ఇలా దండిగా ఉంటాయి. అవి మీకు నిదానంగా వేస్తూ 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 ఉంటే మనకు తెలిసిపోతుంది. ఓకేనా? మీరు నేర్చుకోండి నిదానంగా, నేను అన్నీ మీకు నేర్పిస్తాను. ఓకే, నిదానంగా నేర్చుకోండి, ఏం పర్లేదు, తొందర ఏం అవసరం లేదు. 10 డేస్లో 10 వర్కులు, 1 మంత్లో 20 50 వర్కులు ఇవన్నీ వద్దు మనకి. ఓకేనా? మీకు ఎన్ని రోజులైనా నేను నిదానంగా, లేట్ అయినా పర్లేదు, మనకు వీడియోస్ లేట్గా వచ్చినా పర్లేదు, మీరు నిదానంగా నేర్చుకోవాలి నీట్గా. ప్రతి ఒక్కటి ఈ వర్క్లో ఎన్ని ఏమున్నాయో టిప్స్ అన్నవి అన్నీ తెలుసుకుంటూ మనకు నిదానంగా నేర్చుకున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది చూద్దాం. ఇప్పుడు ఈ లీవ్ చూద్దాం. ఇప్పుడు ఇది బటన్ హోల్లో మనకు 4 లీవ్స్ మోడల్స్ చూపించాను కదా. ఇప్పుడు ఇది చూడండి, లాంగ్ అండ్ షార్ట్. ఇది కూడా బటన్ హోల్ టైపే ఉంటుంది, లాంగ్ అండ్ షార్ట్. ఇక్కడ ఇది లాంగ్ అండ్ షార్ట్ అంటే మనము ఇక్కడ వేసాము చూడండి, డబల్ స్టిచ్ వేసాను, ఇక్కడ చూపించా మీకు. ఇదిగోండి, ఇక్కడ చూపించాను మీకు, చూపించడానికి రావట్లేదు, ఇక్కడ చూపించాను, చూపించడానికి రావట్లేదు. ఓకే పర్లేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు లాంగ్ అండ్ షార్ట్ అనేది ఇక్కడ
లీవ్స్ ఇది ఒక టైపు ఆకు మోడల్. ఇది వచ్చేసి కొద్దిగా గ్యాప్ వస్తుంది మనకు. గ్యాప్ వస్తూ మనకు లాంగ్ అండ్ షార్ట్ వేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఒకటి చూపిస్తాను. తర్వాత ఇంకో వీడియోలో మనం ఫ్లవర్ అనేది చూద్దాం. ఈ రోజుటికి ఆకులు అనమాట. చూడండి, ఇది కూడా లాంగ్ అండ్ షార్ట్ మనము ఇక్కడ తీసుకుంటాం. తీసుకొని చూడండి, ఇక్కడ మనకు డబల్ లైన్ అనేది గీసుకోవాలి కంపల్సరీ. బటన్ హోల్లో వేస్తున్నాము అంటే లోపల ఒక లైన్ ఉండాలి, పైన ఒక లైన్ అనేది ఉండాలి. ఓకేనా? డబల్ వస్తుంది దీనికి. చూడండి, ఇలా తీసుకొని ఇలా పైకి వెళ్ళి ఇప్పుడు దీన్ని కిందికి లాగుతాం. లాగి ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ గొలుసు అనేది తీసుకుంటాం. మళ్ళీ ఇదే లైన్లోనే మళ్ళీ ఇలా తీసుకుంటాం. మళ్ళీ పైకి వెళ్ళి ఇలా లాగి కింద గొలుసు తీసుకొని మళ్ళీ సపోర్టింగ్ గొలుసు అనేది తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇలాగా ఇక్కడ మిడిల్లో తీసుకుంటాము. మళ్ళీ పైకి వెళ్తాము. పైకి వెళ్ళి కిందికి డైరెక్ట్గా లాగేస్తాం థ్రెడ్ని. కింద ఒక్కటే సపోర్టింగ్ గొలుసు అనేది వస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత ఇలా లాగడమే కిందికి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ డబల్ లైన్లో మనం గొలుసు తీసుకొని పైకి వెళ్ళి ఇలా కిందికి లాగాలి. లాగి గొలుసు తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ గొలుసు డబల్ లైన్లో వస్తుంది. సపోర్టింగ్ గొలుసు కింద ఒకటే వస్తుంది. మనం పైకి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు కిందికి లాగేస్తాం ఇక్కడ. ఓకేనా? అర్థమైందా? మిడిల్లో చూడండి, థిక్గా వస్తుంది, పైన గ్యాప్ అన్నది వస్తుంది. ఇది బటన్ హోల్ కాదు. ఏం చెప్పాను మీకు? లాంగ్ అండ్ షార్ట్. మిడిల్లో వచ్చేది షార్ట్, పైన వచ్చేది లాంగ్. డబల్ లైన్లో వచ్చేదంతా షార్ట్ వర్క్ అనమాట. పైన వచ్చేది లాంగ్ తీసుకొని కిందికి మనము లాగేస్తాం. చూడండి, ఇక్కడ నుంచి కిందికి ఒకేసారి ఇలా లాగాలి. లాగి ఇక్కడ తీసుకొని సపోర్టింగ్ గొలుసు అనేది మిడిల్లో తీసుకోవాలి. ఇది కూడా ఎడ్జ్కి వచ్చేసినాం. ఇప్పుడు చూడండి, అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ షార్ట్ లెంత్ కిందికి వచ్చేసినాం కాబట్టి షార్ట్గా తీసుకొని ఎండ్ చేసేద్దాం. ఓకేనా? అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు దీని చుట్టూ గొలుసు వేసుకుందాం. ఇది లాంగ్ అండ్ షార్ట్ వర్క్. అర్థమైందా? ఇప్పుడు ఆ 4 లీవ్స్కి దీనికి తేడా ఏముంది? గ్యాప్ పైన అన్నది మనకు గ్యాప్ అన్నది వచ్చింది. మిడిల్లో థిక్గా వస్తుంది వర్క్, పైన అన్నది గ్యాప్ వస్తుంది. అర్థమైందా? ఇది లాంగ్ అండ్ షార్ట్ వర్క్ అంటారు. సేమ్ బటన్ హోలే, తేడా ఏముండదు. ఏమంటే మనము మిడిల్లో థిక్గా తీసుకుంటాం, పైకి లాంగ్ వెళ్ళి కిందికి లాంగ్గా లాగేస్తాం, అంతే తేడా. వేరేదంటూ ఏమీ ఉండదు. అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ లీవ్స్ చూడండి థిక్గా వచ్చాయి మనకి కదా. ఈ లీవ్స్ అనేవి థిక్గా వచ్చినాయి. ఇటుపక్క అంతా మనము ఇదేమో డబల్ పైన కింద టాకా తీసుకున్నాము. ఇదేమో పైన ఒకటే కింద ఒకటే టాకా తీసుకొని పైనుంచి లాగి వన్ సైడ్ ఇలాగా వన్ సైడ్. ఇది కూడా మనం ఇలా వేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఇలాగే వచ్చింది చూడండి. ఇది ఇలాగే. ఏమంటే ఇది కింద ఒకటే టాకా తీసుకొని పైనుంచి లాగుతాం. ఇది వచ్చేసి పైన కింద ఇది గొలుసు అనేది వస్తుంది, సపోర్టింగ్ గొలుసు అనేది వస్తుంది కదా. ఇది వచ్చేసి మిడిల్లో ఒకటే సపోర్టింగ్ గొలుసు వచ్చి పైనుంచి లాగుతాము. ఈ సైడ్ వన్ సైడ్ హాఫ్ వేసుకుంటాం. 2 కలర్స్ వేసుకోవచ్చు. ఇది కూడా 2 కలర్స్ వేసుకోవచ్చు. ఇది ఇలాగా పైన కింద సపోర్టింగ్ గొలుసు తీసుకుంటూ వస్తాం.
ఇప్పుడు దీనికి తేడా అనేది కనిపిస్తుంది చూడండి మీకే. ఇది వచ్చేసి ఇటుపక్క ఈ ఫ్లై వర్క్ మాదిరిగా వేసాం. ఇటుపక్క 2 సైడ్స్ తీసుకుంటూ మధ్యలో ఒకటే మనకి సపోర్టింగ్ గొలుసు అనేది వస్తుంది. ఇది వచ్చేసి క్రాస్ లీవ్, మిడిల్లో గొలుసు వేసాము. లోపల వేసి దీనికి కూడా పైన కింద సపోర్టింగ్ గొలుసు వస్తుంది. మీరు కుట్టేటప్పుడు చెప్పాను నేను, క్రాస్ స్టిచ్ చేసిన లాంగ్ వస్తుంది కాబట్టి మనము థ్రెడ్ లాగము. పైన ఇది ఎట్లా వేసామో ఇది కూడా అంతే. ఏమంటే క్రాస్ ఒకటే వస్తుంది. ఈ 4 ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇది చూడండి, మిడిల్లో ఒకటే మనకి థిక్గా వచ్చింది. ఇదంతా లైట్గా మనకు బ్లౌజ్ ఏదైతే మన కలర్ ఉంటుందో ఆ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా వస్తుందన్నమాట, లాంగ్ అండ్ షార్ట్. ఓకేనా. ఆకు అయితే ఇలా వస్తుంది. ఇది ఫ్లవరు. రేపు మనకు వీడియోలో చూపిస్తాను. ఓకేనా. లైక్ చేసి నేను చెప్పడం, మేము కుట్టడం మీకు నచ్చుంటేమా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మా నా ఛానల్కి. ప్లీజ్ మా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నేను నీట్గా చెప్తున్నాను, నిదానంగా చెప్తున్నాను, మీకు అర్థం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనా. సపోర్ట్ చేయండి మా నా ఛానల్కి. ఓకేనా. బాయ్.